బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు వాచ్మెన్ రంగన్న మృతిపై హోంమంత్రి అనిత రియాక్ట్ అయ్యారు. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై విచారణ చేస్తామని అన్నారు ఆవిడ. వరుస మరణాల అంశాలపై ఇటు కేబినెట్ లో చర్చించామని, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించినట్లుగా అనిత తెలిపారు. రంగన్న మృతి డైవర్షనా లేదా కోసమెరుపు అనాలో అర్థం కావట్లేదని అన్నారు ఆవిడ. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని అన్నారు అనిత. ఎంక్వైరీ త్రూ అవుట్ ఎంక్వైరీ చేయాలని కేబినెట్ కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంది. విషయం ఏంటంటే ఇందులోని అంటే కొసమెరుపు అనాలో లేకపోతే డైవర్షన్ అనాలో తెలియదు, కానీ నిన్న రంగన్న ఏ పొజిషన్లో చనిపోయారో అందరికీ కూడా చూసాం. అంటే అతను ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకురావడం, హాస్పిటల్లోని అతను కొంచెం ఇబ్బంది పడి చనిపోవడం, అతను చనిపోవడానికి కారణం ఏంటనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి మీద అన్నీ బయటకు వస్తాయి. తప్పు చేసిన వాడికి నేను మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసిన వాడు ఎక్కడున్నా కూడా టైంకి శిక్ష అయితే పడుతుంది గ్యారంటీగా. అది మీరు ఎన్ని ఏదంటారు కదా, కొంగ జపాలు చేసినా తల కింద తపస్సులు చేసినా కూడా తప్పు చేసిన వాడు తప్పించు